నడువుండి రా, పొద్దు పోతుంది. పొద్దు పోయినాక వెళ్ళాము. ఏం రా ఫోన్ అంతగానం మాట్లాడుతీవి ఎవరితో? తమ్మునికి ఫోన్ చేసిండు ఆయన. తమ్మునికి ఫోన్ చేస్తే మామ లేపి మాట్లాడిండు. గాళ్ళకి ఎందుకు చేసి చెప్పినవురా? ఏమంటా అని చెప్పినావు? మామని ఖచ్చితంగా నువ్వు రామామ గంప జాతర కాడికి చేను కాడ చేస్తున్నామంట అని చెప్పిన వస్తాడు. తూ గాయనకి ఎందుకు చెప్పబోయినవరా మన ఇంట్లో పండుగకు? ఇది ఏదో ఎకాయకి చేసుకుంటాం రా చేనుల కాడికి పోయి. నువ్వు గా చుట్టాలని ఎందుకు పిలిచినావు? అయినా ఈ ఓగుమల్లోడు నీ తమ్ముడు పోయి ఆడ చేరిండు, అలా మామ వచ్చి ఈడ చేరుతాడు. ఏం ముచ్చట్రా ఇది? చంద్రంని పిలుద్దామని ఫోన్ చేసిండు మామయ్య. మాట్లాడిండు. అవద్దమానికి నాకు రాదు కాబట్టి ఉన్నట్టే చెప్పేసిన నేను. ఏమిందో ఇగో మన సంసారమే తింతేరని అవ్వటారా. చీపురు గట్ట పెట్టి ఉడిచినట్టే ఉన్నది పాటు. గంప జాతర లెక్క లేదా మీది? గుంపు జాతర లెక్క ఉన్నది. చంద్రం వస్తలేడు, అలా మామ వస్తా. నువ్వు రాలేవా అమ్మ? మీ ఆయన నిడిచిపెట్టి నువ్వు రాలేవా? కలుపుతున్నావు అంటే మరి అందరికి అట్లనే అమ్మా. ఇప్పుడు ఆయన దోస్తే మరి ఇంత పావుషేరు ఎక్కువనన్నా తెచ్చినవా? ఇంత ఆయన ఎవరినెవరని దోలుకొని పాయింట్ బుషెట్ కాలని దోలుకొని వచ్చిందనుకో ఏం పెడతావురా? తతికి ఏం ఉండే లేకపాయ. ఉన్న కాడు కారం రోడ్ ఏది పెట్టినా తినిపోతాడు. నువ్వు పెట్టుకున్నావా అమ్మ? అన్ని పెట్టుకున్నాం. నడుముండి దండి ఇక్కడ దండి నడుముండి పొద్దు పోతుంది. అవురా నీకు ఒకటే అంగి ఉన్నదిరా, ఎప్పుడు చూసినా ఇదే అంగి మీద ఉన్నావంటాను అంటారు. ఉతికినే వేసుకుంటే కాదారా? ఉతకలేదు, అంగి ఉతకలేదు, అట్లనే ఉన్నది వేసుకొని వచ్చిన. పిండిన బట్టలన్నీ ఆడబెట్టి మళ్ళీ పిండలేదంటో నన్ను బదలాం చేస్తావు. పచ్చి ఉన్నది అంగి వేసుకుంటే ఇటుకే చలికాలం చలి పెడుతుంది. ఇది గంప జాతర రా, పీడ దినము. ఆ గంప జాతర ఇక మళ్ళీ రేపు అయితే ఇక సంక్రాంతి ఉన్నది. నడువు వీడగిట్ ఏం రాదు, చీపురు కాటు ఎంట పెట్టుకొని వచ్చిన ఏదున్నా దింకపోతే గాలిపోలే అంతా. నడువు ముందు నువ్వు అయితే నడువు. ఇగో వెనకటి సంది పోతారు, దీనికి అర్థాలు అడగొద్దు. గంప జాతర ఎందుకు పోతారు, అది ఎందుకు పోతారు అంటే అర్థాలు అడగొద్దు రా. కొన్నిటికి అర్థాలు ఉంటాయి, కొన్నిటికి ఉండయి. పెద్ద మనుషులు అన్నం ఎక్కువ గంపెడు గంప జాతర అంటే మొత్తం అంత వండింది గంపలు వేసుకొని నువ్వు ఒక్కడ తినాలి. ఇదంతా కోడి కూరనో మేక కూరనో తెచ్చుకుంటే గంప నిండా తినాలంట. ఓ ఒకడం తప్పినోడా చెప్పేది నువ్వు. ఇంత మేక కూరనో కోడి కూరనో తెచ్చుకొని ఈ చెట్టుకు పూదిచ్చి ఇది చేసుకోవాలి. నడువండి, ఆమెకు తెలుసు పద్మమ్మకు. నడువు నడిచి అప్పుడు వచ్చినామంటే ఇప్పుడు అయింది రా పిల్లగా. మళ్ళా ఏడాది అవుతున్నది. దించుండి అమ్మ, ఇట్లా దించుండి. ఇది గింతంత కొమ్ముండే రా అప్పుడు, పెద్దగా అయిపోయింది. పెట్టు కింద రమ్మా నువ్వు. అరే రాళ్ళు రేపు ఏందో మా అక్క మస్తు లేట్ అయింది ఇప్పటికే. ఈ పాటికి అయిపోతుండే ఎప్పుడో ముందు బయలుదేరితే. బిడ్డ ఆ యాభై చెట్టుకు నీళ్ళు చల్లి ఎల్లమ్మ తల్లికి పసుపు కుక్కుమ పెట్టుకో. ఇక్కడ పెట్టరా, 3 రాళ్ళు ఒక తన పెట్టి. మంచిగా తెచ్చినావు బిడ్డ రాళ్ళు. ఇక కూర బువ్వ అంటాకాల నీకు మంచిగా వస్తుంది రా పని. వేరే పనికి చేత కాదు కానీ వండుక తినుడు తిండి కాడ అంటే నీకు మంచిగా వస్తుందిరా. ఇక్కడ ఆ పుల్లలు పెట్టి దాపు, పుల్లలు పెట్టిది అందుకెళ్ళి. అప్పుడు గ్యాస్ నూనె ఉండేది, గ్యాస్ నూనె పోసేదిరా పిల్లగా. ఇప్పుడు గ్యాస్ నూనె లేదు, బీన్స్ నూనె లేదు. ఆ కోపీలో కూడా గ్యాస్ నూనె రాకుండా అయిపోయిందిరా. నువ్వు బొట్లు అయితే పెట్టాక వస్తున్నాము. ముందు ఊది అమ్మ, పూదిచ్చి పూదిచ్చినాక ఇక్కడ రండిగా. ఏ బిడ్డ శబ్బాషరా, ఇటువంటి కొడుకు ఒక్కడుంటే చాలరా పిల్లగా. గుడాలు కూడా వేసుకోవాలా నాయన? గుడాలు ఎందుకురా, మాలిజు చేసుకోవాలి. అంటుకున్నదమ్మా, మీరు పోసు కూడా వేసుకునేది ఉంటే వేసుకోండి. ఆ నీళ్ళల్లో ఏమైనా కడుక్కునేది ఉంటే కడుక్కోండి. అప్పుడు గుంపెడు మంది ఉంటుంటిరా, ఇప్పుడు ఎవరంతలాడు పోతున్నాడు. అప్పటికిప్పటికి మస్తు మారిందా నాయన? మస్తు మారిందిరా. నాకేమో ఓ సుట్ట దాగా అలవాట్లేదు, ఓ బీడి దాగా అలవాట్లేదు. అప్పుడు పెళ్ళి అయిన కొత్తగా కొన్ని వద్దులు తాగిన సుట్ట. డాక్టర్ చెప్పిండు ఆయన, మైబేలి అంటానుండేరా. ఆ మైబేలి చెప్పేవాటే వద్దు పెద్ద మనిషి
ఇక నువ్వు తాగొద్దా అన్న అంటే తెలిసినోడు ఉండే మంచిగా సూది ఎక్కువ ఇస్తుండే నాకు మందు అందరికి ఇంత ఇస్తే నాకు ఇక తెలిసినోడు అంట అని ఇంత ఎక్కువనే ఇస్తుండే నాకు తక్కువ అవుతుంది అప్పుడు జ్వరం ఎక్కువ అవుతుండే అంటే ఇక ఆయన చేతికున్న మంచిది ఏ మందు గోళీ ఇచ్చినా అన్నీ ఒకటే రకం ఉంటుండే అప్పుడు గోళీలు మందు తక్కువ చేతి మంచిగా ఉంటే జ్వరం తక్కువ చేతికున్న మంచిది రా మైబేల్ ఇది ఆ బస్తాలో తీసుకొని వస్తుండే ఇక దిగి ఒకటే ఇక పగటిలో దాకా తిరిగి సూదులు గోళీలు అంటా తిరుగుతుండే ఇంటికి వచ్చి తీసిపోతురా అవును మరి మనం దవాఖాన శివాలకు ఒకటి చార్జీలకు పైసలు ఎక్కడికి రా పైసలు లేకుండా సిరీస్ నేను దాకాన పోతే కానీ అదేందో పీస్కే 3200 అయినాయి ఫీజుకేం ఫీజురా ముందుగా చూడడానికి ఒకటి పుస్తకం లాగా ఇచ్చి అదే అపాయింట్ ఫీసా అవు తీసుకుంటారు మళ్ళా అవతల మందులకు సూదులకు అన్ని అలాగనే మళ్ళా అవు లేకపోతే కారం పెడితే చూడటానికి పిలిచి కారం పెడతా అంటే వస్తారా మరి వస్తలే తొందరగా అది చక్కెర వేసి చపాతీలు చేసి పిసుకుంటే అమ్మ మాలిజ చేయొచ్చు నెయ్యి వేసుకుంటే తాలుండి అట్లనే శిరీష ఏమైంది నీ కలర్ నా కలర్ రొట్టె పెంక కలర్ ఒకటే తీరుంది శిరీష నలుగుట్లా నా సిగ్గు తీయకు ఇంకెందుకు పెడతారా మేము ముఖాలు పెడదాం మరి మొన్న దాచుకోయినామాక ఆడేమంటారు అంటే ఈ పెళ్ళం పోయేట సన్నమామ అంటే నాకు రాలేదాకా పెళ్ళం పోయింటే చిన్న మామ అంటే సిగ్గు లేకుండా నవ్వొచ్చినావు ఏందిరా అట్లెందుకైతే అక్క నేను కూడా నల్లగున్నా కాక నువ్వు ఉంటే నన్ను అంటే ఒకటవా ముగ్గురం నువ్వు నేను పెంక కూడా ఒకటే కలర్ అయింది ఆ పెంక మొఖాన బోర్లు ఇచ్చుకో అందుకే వానికి నవ్వు వచ్చింది పోయింటే సగం అంటే పెంక అని తెలుసా అనికి అక్క ఇద్దరు ఫోటో దిగి ఆ పెంక మీద కట్టించుకోండి ఫోటో ఇద్దరు ఆన్ని తలిగేసుకోండి ఏం ముచ్చటరా ఆ పొలను గట్ల తిప్పలు పెడతావు దానికి వచ్చినప్పుడు ఏమైంది అది మజాకులు అలా అన్నారు పోయేట సన్నమామ అంటారు అక్కడ పోయి అది అడుగురా దాని మీద పెట్టి నీళ్ళు పోయి ఇంత ఉల్లిగడ్డలు కోస్తే నీకు నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు వస్తాయని నువ్వు ఏడిస్తే బాగుంటావు అక్క నేను ఏడుస్తా మంచిగా ముద్దు ఉంటావు అందుకనే ఏడుస్తే బాగుంటావు నేను ఏడిస్తే మీ తమ్ముడు ఫీల్ అవుతాడు ఇప్పుడు నవ్విస్తుంటాడు అన్న లేడు అందుకే నేను ఏడిపిస్తున్నా అవునా ఇంకా అన్న ఎప్పుడైనా కొట్టినా నేను ఏం కొట్టాడు నేను మా తమ్ముడు కొట్టాడు కదా మరి మీ తమ్ముడు నేను ఉతుకుతా అదే మరి అందుకే నేను ఉతుకుతా కాబట్టి అన్న నిన్ను కొడతాడా నువ్వు అన్నను కొడతావా అని అడిగిన కొడతాడా అంటే కొట్టాడు నన్ను అనవసరంగా పట్టు చీర కట్టుకొని వచ్చినాక అంత ఖరాబ్ పట్టు చీర కట్టుకురావా ఏ ఊకే మీ తమ్ముడు చిల్క పచ్చ కలర్ చిల్క పచ్చ చీర అంటున్నాను యాస్టకు వచ్చింది నాకు ఇంకా పచ్చ కలర్ కట్టుకురావద్దా మరి ఇక నేను కట్టుకరాను అక్క ఎందుకు ఊకే నాకు మీ తమ్ముడి మీద చిల్క పచ్చ చీర మీద తీసుకుంటుంది బట్టలు బాగా ఇప్పిస్తున్నాడా అన్నవే ఏంటి ఇంకో పొయ్యి కూడా పెట్టరా పిల్లగా మేక కూర అయినా కోడి కూర అయినా ఇంత ఉప్పు వేసి కడిగితే అందులో ఏమైనా ఉంటే పోతుంది పసిపోయి ఇంత మూత పెట్టు సిరీస్ మూతి మీద చిల్లగల నూనె అక్కకు ఉల్లిగడ్డలు వేస్తే మూత పెడతారా మళ్ళా సుర్రు అంటూ నూనె బాగా కాలేదు అవు కానీ బావకు చికెన్ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా అక్క మటన్ అంటేనే ఇష్టం మటన్ మళ్ళీ మటన్ కూడా తెస్తుంటే ఆయన వస్తుందో రాడు ఫోన్ చేయి బావకు నేను వస్తానే అది ఇది అంటున్నా ఆయన ఇంకా బావకు ఫోన్ చేసి బాను కూడా రమ్మన్నాక వస్తే ఏమన్నా ధూపం కట్టుకురామాను ఆయన తాగుతాడు నీకు దేనికి పసుపు ఎక్కువ అయ్యేటట్టుంది కాక అన్నం తినుడేమో కానీ నా కళ్ళు అయితే చిన్న మాత లేవు ఈ సిరీస్ ఎక్కడ ఏడుకోయినావు సిరీస్ ఏడుకోయినావు అమ్మ ఫోన్ చేస్తే బువ్వ కాడికి వెళ్ళి పోవాలనా నువ్వు అక్కడ పోయినాక నా చేతి కాలేదు ఎవరు చెప్పాలి అక్కున్నది నేనున్నా వాడు మేమిద్దరం వండి పెడతాం నువ్వు అమ్మ జాతర వచ్చి తిని కూర్చో
ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా అదే ఇట్లంటే ఇక్కడ రా వస్తుందక్క వస్తుంది రాజుగాడు అన్ని అంతే నేర్చిండు. ఇక్కడ చూడలేవు ఆ శిరీష అన్నమో నీకు అబ్బా జర కలపవా నేను రొట్టెలు వేస్తున్నా తెంచేదానికి పోయిన ఆయనతో బువ్వ కచ్చపాక అయింది అనుకో నాకు తెలియదు చూడు మళ్ళీ నాయనకు నా పేరు చెప్పొద్దు ఏం కాదు కదా మంట చూపురా. అన్నం చూడాక అన్ననే వండిపిస్తుంది ఆ పిల్ల గంప జాతర దొరికొచ్చి. గంప జాతర ఏమో కానీ నాకు మొత్తం పప్పు జాతర అయింది ఇక్కడ కన్నాలకి వెళ్ళి ఆడుతున్నాయి. అక్క కూర అయిందా అక్క? ఎంతసేపు తీసుకుతావు అది ఎంతసేపు లాంటి ఇస్తావు ఇంకా పెంక పెట్టినావా నువ్వు పొయ్యి మీద? జల్ నువ్వు అవి తాల్చు నేను చేసిన శిరీష ఏమై మళ్ళీ ఏం గుర్తొచ్చింది? ఆకలి అవుతుంది నాకు. నన్ను తిను కొరక తింటా పాటు పొద్దుగాడు సద్ది రొట్టెలు అంటాను మళ్ళీ తింటా. ఏ రొట్టెలు తేలే నేను. ఆకలి అవుతుంది అన్నం అయితే లేదా 10 నిమిషాలు ఆగు. ఏమి రొట్టెలు చేస్తారా? జొన్న రొట్టెలు రాక కుటే గిట్లా అవుతుందయ్యా. బబ్బులింగం లేక ఇవి సాగుతుంటాయి. ఇవి చేయనికే గంత ఆయాస పడుతున్నారు. ఇక రొట్టెలు తగార మీదకి వెళ్ళి తీసి రొట్టె పెంక మీద వేసిటాకలా ఉన్నోడు పోయి ముద్దల పడతాడు. నేర్చుకుంటుంది ఆయన ఇప్పుడు శిరీష కొంచెం కొంచెం. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు వేస్తున్నది కానీ కుక్కర్ రొట్టెలు లెక్క అవుతున్నాయి మొత్తం దొడ్డు. అందుకే తినే నువ్వు అట్లా అయినావు. మనిషి జబరభూతం లేక ఎట్లా కొడుతుంది నజాకత్ దూరంకి వెళ్ళి చూస్తే. అలా పాడేసే పిండి ఖరాబ్ అవుతుంది. ఏకీపాం సాతిపేడు మూడాముత్తి నల్లంగొండ తీయమ్మా తీయాలి. కాలిందా? ముదురుగొట్టం జాలేవాను ఉబ్బనికి అన్ని తేలేవా అని నన్ను ఒక్కదాన్ని అడుగురి. రొట్టె కాంపలు పెట్టుకొని వస్తే అయిపోగా కరిసే లేదు ఊపిరి కొట్టం లేదు. తీయమ్మా తీ. కాలిందా? ఏమైంది నీళ్ళు తెచ్చిస్తున్నా సరం పడుతుందా తగ్గుతుందా? ఈ పొగలో తీసుకొచ్చి కూర్చోబెట్టి సరం పడుతుందా అదైతుందా ఇదైతుందా అంటున్నావు. మెంటల్ కూడా నన్ను చంపనీకున్నావు నువ్వు. పో అక్కడ. నేను నీ పక్కకే ఉన్నా పొగ అయినా కానీ నీతోనే ఉన్నా నేను. నీకు నిజంగా ఏమన్నా ఎత్త చిత ఏమన్నా ఉందా? నువ్వు ఉండాక ఇంకా నాకెందుకు? అదే నేను ఉన్నానని నీకు అది గీ పొయ్యి కింద ఇక్కడికి వచ్చి గీ కట్టెల పొయ్యితో తిప్పలు పడతావు. ఒక గ్యాస్ బుడ్డి బండిలు వేసుకొద్దామన్నా సోయుందా నీకేమన్నా? అసలు ఏమన్నా ఎత్త చిత్త ఉందా? నా మీద ఏమన్నా ఆలోచన ఉందా? ముందు చెప్పొచ్చుగా నువ్వు. ఏ మెరక అంట? ఏ మెరక వండితే తింటావు? కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే కలకాలం ఆల్మోల్ కలిసి మెలిసి ఉంటారు. కలిసి మెలిసి కాదు నా కలకల తలుగుతుంది నీకు. ఈడ ఈ పొగ కూర్చొని గోస పెడుతున్నావు నన్ను. మరి పొయ్యి మండకపోతే ఊపి మంట పెట్టు. పొయ్యి మంట లేదా నొప్పలిస్తున్నావు పెట్టు మంట. ఏమైంది ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు? నిజంగా జరా మా చెల్లెలు వస్తే నాకు చేయి తిరుగుతుంది కొంచెం సాయం అవుతుంది అని చెప్పి ఆ పిల్లగానికి పెళ్లి చేస్తే మొత్తం అన్ని నా మీదనే పడ్డాయి. ఇప్పుడు కూడా చేసేం లాభం? ఇప్పుడు కూడా నాకు ఇదే బాధ. నీకు వాత పెడతా నడు అక్కడ. చేయి కాలుస్తాడంట చేయి కాలుస్తాడు. ఎచ్చగున్నదా పోయి కాడ? ఏంది గట్లా తీస్తున్నావు? ఉడుకుడుకు రొట్టె తింటేనే ఏమో అన్నశాస్త్రం ఉన్నది. ఉడుకుడుకు రొట్టెలు ఆనే ఉండ అడబెట్టు సప్పుడు దాకా గంటే తీసుకొని ఆత పెడతా అడబెట్టు. అప్పటిదాన్ని ఆకలి అవుతుంది. ఎవరు తినేది కాదు మాలిష్ చేయాలి. ఆ గిన్నె తీసుకో. ఆ గిన్నె కాడికి ఇంత ఎడబెట్టు. నేను తీసుకోపో. ఏం తీస్తావు? అయిన కాడికి చాలు. రొట్టె తీసుకోపో. ఎందుకు నానిపినావమ్మా గంతగానము? ఉన్నాం నీ తడుపుడు నీకు అయితే లేదో గీత లేదు అంటే ఏడికెళ్ళి అవుతుంది. ఆకలి అవుతుంది అని బర్రె నటోర నీకైతే వస్తుంది. మంది బుర్రలు తిన నీకైతే వస్తుంది. మళ్ళా మారేసి చూస్తావు. లేవు పొద్దుగాల పండుగ అంట నువ్వు పాతం ఉంచినావు. నువ్వు ఇట్లా అన్నావు అనుకో నేను ఎవరు చేయను గంప జాతర అక్కడ పోయి తినొస్తా చూడు. మళ్ళా ఎప్పుడు మందికి మూతులు చాపుకొనే ఉంటావా? పెడితే ఇంత అందం ఉంటుంది. ఏం చేయాలి? పెడుతున్నాక కట్టెలు పూలు పంచుకున్నాయి. మళ్ళీ నన్నే తిడుతుంది ఈమె. మరి ఇప్పుడు గాజు బుట్టి అనేటప్పుడు ఇంటికాడ చెప్పొచ్చుగా గాజు బుట్టి తీసుకురామంటే పోయాను. ఎక్కడ పోయింది మమ్మల్ని అనే బదులు కరెంట్ అమ్మా ఇగో చెప్పొచ్చుగా అప్పుడే నువ్వు మళ్ళీ ఎక్కడ పోయినా అంటున్నా. ఇలా పెట్టు. నాయన కూర కప్పగా అయింది. ఆసన బాగా వస్తుంది. జర ఆగురా అట్లా అనొద్దు. తుప్పిలు పడతాయిరా. క్రమ్మా కూసుంటే లేవరు లేస్తే కూర్చోరు అన్నట్టున్నది. ఇక్కడ ఊదుబాతీలు ఇక్కడ తీసుకురా. టెంకాయ తీసుకో.
నాయన ఇన్ని చెట్లు ఉండగా ఈ చెట్టుకి ఎందుకు నాయన పూజ చేసుడు? అవతలకున్నాయి మస్తు పెద్ద పెద్ద చెట్లు. అవురా యాప చెట్టు అంటే తొలుత ఎల్లమ్మ తల్లి. ఏదైనా మనుషులకు ఇదైనప్పుడు కాపాడేది ఎల్లమ్మ తల్లి. యాప చెట్టుకి వెళ్ళి ఇప్పుడు అమ్మ తల్లి అయినా ఇంత అన్నిటికీ ఆదుకునేది యాప చెట్టే. అంటే అమ్మలుగా అమ్మను అయ్యేమి అట్లా అన్నట్టు. అవుగా నాయన బోనం కాడ కూడా నెత్తిమీ పెట్టుకొని ఇదే ఊగుతారు కదా. సిగాలు పెట్టోళ్ళు కానీ అలా ఇంటికి కడపలు రేనియా ఏమో పెడతారంట. రేవి తుమ్మయ్యి పెడతారా? రేవి కూడా ప్రమాదమే కానీ సేనేకిది కాదు. ఒక రాయి చూడు బిడ్డ, రాయి చూడు. ఇక్కడ ఆ కుంకుమ తీసుకోమ్మా. బొట్లు లేవు, బోనాలు లేవు. అగో ఆ రావట్రా ఇద్దరు పాయింట్ పూసోట ఆయన లుంగి ఆయన ఎవరు రా పిల్లగా? ఇక్కడ 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 ఇక్కడికి వెళ్ళి రండి. ఆయన అక్కడ గుంతున్నది, అక్కడ పోకుండా ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రాయి. అబ్బా మంచి టైంకే వచ్చిర్రు. దండి 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 దండి. ఇక వచ్చిన వాళ్ళు వద్దంటాంరా. ఇంటికి చెప్పినవి రాసి వచ్చినాం. ఒక్కటి రాక ఇద్దరు తోలుకొని వచ్చింది. ఏం చెప్పాలి నాయన? నేను తమ్ముని కానీ ఫోన్ చేస్తే మామ ఫోన్ లేపిండు. ఇక దండి దండి అంటే ఆయన అంటే ఇక మాట్లాడినా నేను. మంచి మంచి టైంకి వచ్చి మంచి. నమస్తే రండి. మంచిగా బాబాయ్ ఇడబెట్టే టైంకే వచ్చిర్రు మీరు. నైవేద్యం సమర్పిస్తున్నారు. నాకు పెట్టాలన్న సోయి ఎవరికని ఉన్నదా? పెడితే తిరిగి పెట్టుడు. అక్కకెట్టు తల్లి చక్కగా చూడు, చల్లగా చూడు అందరినీ. అబ్బా నాయన కొబ్బరికాయ పంట అయింది. అవును రా, పంట అయితే మంచిదే రా. అబ్బా పంట బాగుంటది కానీ ఈ సంవత్సరం పంట అయితే పెరుగురా. పెరుగు లేక అయింది. మంచి మొక్కి దండం పెట్టుకో. లేట్ అయిందా మీరు తింటానా? లేట్ అంటే ఇక అయ్యింది, చీకటి అయింది. బాగా మాట వస్తుంది, కలిసిద్దాం. బాగా ఇష్టం సేవలలో ఫోన్ చేస్తే బాగా వచ్చిందే. అయ్యో పండుగ పూటల్లో వస్తే మేము కాదంటున్నాం. దాంట్లో ఇక్కడ కూర్చుందండి. ఇక ఈడ సాపలు లేవు, మెత్తలు లేవు. బాగా కూర్చోండి కూర్చోండి. ఏం కాదు. ఆకులు తీసుకోరా పిల్లగా. ఏం చేయాలి బా? మన చంద్రము పోతా వాళ్ళు గంప జాతర ఉందంటే ఇక ఆయన శుద్ధి నాకు తీయకాయా. ఇక ఆయన మంచిగానే ఉన్నది, నేను మంచిగానే ఉన్నది. పండుగ పూటల్లో నాకు నెత్తి తిరగనియకుండా ఇక ఇద్దరిది మంచిగానే ఉన్నది. మామలాలు ఉన్నది కథ. ఇక ఇది అయిపోయినాక ఇక తినముంగట ఎందుకు ఏమన్నా దలుచుకోలేను. ఇక లగ్గం చేసిన నెత్తి మీద ఇత్తులు పడ్డాయి. నా నెత్తి మీద ఆయన ఓసైపోయాడు. ఇక్కడ దాకా జర చింపినట్టు చేయరా. నాయన ఇట్లనే పెట్టుకొని తినొచ్చు అందరం ఒకటే ఆకుల భోజనం. అవురా, పట్నంలో తిన్నట్టు అదే తింటారు చూడు. మంది భోజనమా ఏంటి? ఏం భోజనం సిరీస్ అది? మండి. మండిలేదంట. మాకే మండి తెలియదురా. మిర్యాల మండి, మేకల మండి గవే తెలుసు మాకు. ఏమన్నా తీసుకుంటుంటారేమో. మాకేమో ఏం నడవకుంటా తాగేటట్లేదు. ఏదో ఇంత నీసు తింటాం. మీకు అది కూడా నడవదేమన్నా. మీరు బంద్ చేసినాము. ఇక బాగా కూడా నువ్వు ఆయన పని చేస్తే నీకేమా సోర పోరానివి. ఇప్పుడు తినవా? తినడం తింటాము, తాగుడు బంద్ చేసిర్రు అందరూ. మనకి పెట్టుండే అమ్మా. వాడు ఒకటే వదులుతాడు మళ్ళా. ఇక తిన్నాకే అమ్మా. రెండు ఎందుకు పెడుతున్నావు? ముందే ఒక్కొక్కటి ఇక తిన్నట్టే వేయాలి నువ్వు. ఇగో నూనె ఇక లేని గారేటట్టు పోసిందామె. ఒకటి పెట్టి ఇది పెట్టు. జొన్న రొట్టెలు చేస్తే తమాష ఉంటుండే. గడ్డకు చేసినట్టు మంచిగా ఉంటుంది. ఎంత చేస్తే ఏమన్నది? చుట్టాలు వచ్చింత తింటలేమంటే మిరపకారం తొక్కేసుకుంటుంది. ఏం చేస్తాను? తిండి ముఖ్యం కాదు, నీతో మాట వస్తుందని వచ్చుడు. పూరన్ని పూరగా మలరమాత పెట్టి మలుపుకున్నట్టు అక్కడనే ఉంచుకుంటావు. భావానికి ఏం మాట వస్తుందని తరిక లేదా, ఏం లేదా? నేను ఉండమని నాన్న బా తయారయ్యాడు, పైన వేసుకున్నాడు, బయటకు వెళ్ళిండు. మా బిడ్డకు రెడీ కామన్నాడు. ఆమె రెడీ అయి కూర్చున్నది, ఇక జాడపత్తలేడు. ఎప్పుడు ఫోన్ చేసినా తమ్ముడు ఫోనే మాట్లాడతలేను. ఆయన ఈ మధ్యలో ఒక్కసేపు పెట్టుకొని పోయినట్టే పోయింది. అక్కనే మామ ఏమైందో ఏమో రాణిస్తాడేనట్టు. ఒక్కనాడు నేను ఆడికి వెళ్ళి వచ్చినాక తెల్లారి పోతానే ఉన్నారు. అంత దూరంకి వెళ్ళి వచ్చి తొక్కేసుకొని అలమేలుగడ్డ తింటే ఎట్లా బావా? ఏం చేస్తామే మనకి. ఇక పద్మ
చపాతి ఏది నడుస్తుందో అది తినాలి. ఏం చేస్తాం, పానం మంచిగా లేనప్పుడు ఏదో తినాలి. నేనంత పరద పుష్టి పెట్టలేను నిజంగానే. ఉడుకుడుకుది వేసుకొని తిను తిను. సరే మామయ్య తింటుంది. తీసుకో బొగాని తీసుకో. ఈ ఆగతల ఏ ఎట్లా అని మళ్ళీ ఏయ్ ఆయనకి నీ బిడ్డ నా ఇంటికి ఇచ్చినవా నా కొడుకు నీ ఇంటికి ఇచ్చినా నాకు ఇంతవరకు అనుమానమే. అట్లా ఏమనుకోకు బా, ఏడుంటేంది పిల్లలు, ఏడుంది ఒకటే కదా, మంచిగా ఉండాలిగా. మంచిగా ఉండాలంటే మనం మా ఇంటికాడ ఉండకుండా చేస్తున్నావు మామ. నువ్వు మంచిగా ఉండాలి చూడు మళ్ళా. అట్లా కాదాక మనం పోయినా తమ్ముడు అంటుంది చారు లేదు, పప్పు లేదు, పప్పు లేదు, ఏం లేదు రా అంటున్నాడు. నీకు ఎప్పుడు తిండి ధ్యాసనే. మళ్ళీ అటు పక్కగా అయ్యిండు, నాకు బాధ అనిపించదా. ఎత్తలేదు చీతలేదు. కట్టుకపోయి ఇచ్చిరాపో ఉన్నాడట. అందుకే తలకాయ కూర తీసుకొని వచ్చిన మా అల్ల. అప్పుడు దాకా తినరావుకి గబ్బ జాతర లేదా అబ్బా మీ ఊర్లో? అయిపోయింది, మా తాన అయిపోయింది బా. అయిపోయింది. పచ్చలు ఏమంటే సొరవ వస్తున్నావు. నీతో ఏషం ఉంది కదా. శుభాకాంక్షలే ఏం చెప్పాలనో గంప జాతర శుభాకాంక్షలు. మీ ఊర్లో దిక్కు ఏమంటారు మరి? చెట్ల తీర్థం అంటారు ఒకరు, ఆ తీర్థం చెట్ల కోకడ అంటారు, ఒకటి అట్లా అంటారు ఇట్లా అంటారు. ఏమంటారు బిడ్డ? పైలంగా చేసుకోండి. ముందుగా ఫోన్ చేయలేదు బా, ఇంత చెట్టు కాలన్నా పట్టుకొస్తుంది. ఉన్న దాంట్లోనే చెట్టు ఇరుగుటట్టు ఉన్నది, ఇంకా చెట్టు కాలు తీసుకుంటారు ఉన్నది మన ఇద్దరి చుట్టరికము మంచిగా సాలు పారుతున్నది. ఇంకా చెట్టు కాళ్ళు తీసుకొని రా. ముందు నా కొడుకుని దోలుకొని రా సాలు. లొట్టి తెచ్చినట్టు నేను ఓన్ మా కొలువుకు అంటున్నాడు. నడుపు, నీకెంత కాయసున్నది ఆయనను. ఉండను మరి ఏం చేస్తాం. మామ ఏదైనా సార్ కానీ చూడు చెప్తున్నా. తోలుకోతే అనుకుంటా తోలుకో మా మాడికే నేను సిరీస్ వస్తాం, లేకపోతే ఆన్న ఇటుకనే తోలి. మళ్ళా తినరావు అప్పటిదాకా మళ్ళీ ఆడోడు ఈడోడు నాకు తినబుద్ధి అయితే లేదు తమ్ముడు లేక. తిని అప్పటిదాకా అరే యాద మర్చినరా ఆ ఏడు అట్లనే ఉన్నది. ఇక్కడ తీసుకురండి నెత్తికి తేయండి. అయ్యో నా మతి కాలిపోను.